మా ఊరి జాతరకు స్వాగతం. పచ్చని పొలాలు, పక్కనే ఉన్న కొండలు, స్వచ్ఛమైన గాలి, కల్మషం లేని మనుషులు. ఈ చిన్న గ్రామం హృదయంలో ఒక అద్భుతమైన సంఘటన ప్రారంభమయ్యింది. 21 ఏళ్ల అనంతరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన జాతర తిరిగి జరగబోతోంది. జాతర అంటే కేవలం మాకు పండుగ కాదు, ఇది ఒక పవిత్రమైన సాంప్రదాయం, భక్తి ఉత్సవం. ఇది మా గ్రామ ప్రజల ఐక్యతకు సంకేతం. 2 దశాబ్దాల తర్వాత గ్రామం కొత్త ఉత్సాహంతో సిద్ధమయ్యింది. నెల రోజుల పాటు జరిగే ఈ గ్రామదేవత పండుగ అంకురార్పణతో మొదలై గ్రామదేవతను గొప్ప శోభాయమాన ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తులు దేవతల ఆశీర్వాదాలు కోరుతారు. మా ఊరి ప్రజలకి ఇది ఉత్సవం కాదు, ఇది ఒక కుటుంబ సమాగమం. నగరాల్లో స్థిరపడ్డ కుటుంబాలు తిరిగి స్వగ్రామానికి చేరుకొని తమ పూర్వీకుల బంధాలను పునరుద్ధరించుకుంటారు. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. మా ఊరిలోని ప్రతి ఇంటి నుండి ఒకరు లేదా ఇద్దరు బతుకు తెరువు కోసం హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరుకి వెళ్ళి స్థిరపడిన వారు ఉన్నారు. పండుగ జరిగే సమయానికి వారందరూ ఊరికి చేరుకుంటారు. మార్చి 23 నుంచి ప్రారంభమైన పండుగ గ్రామదేవతల ఆహ్వానాలతో ప్రారంభమై నెల రోజులు దేవతా ఘటాల ఊరేగింపు పూర్తి చేసుకుని ఏప్రిల్ 28, 29, 30వ తేదీల్లో జరిగే ప్రధాన ఉత్సవంతో జాతర ముగుస్తుంది. మా గ్రామాన్ని దేశమ్మ, కొత్తమ్మ, వల్లమ్మ తల్లి అనే 3 దేవతలు రక్షిస్తూ ఉంటారని ఇక్కడ ప్రజల నమ్మకం. సంతోషంతో నిండిన ఈ గ్రామ దేవతల జాతర సాంప్రదాయాల పునరుద్ధరణ మాత్రమే కాదు, భక్తి, ఐక్యత మరియు మన వారసత్వ పునరుజ్జీవనానికి సంకేతం. కాలం గడిచిన ఈ మట్టిలోని ఆత్మ చెరిగిపోదని, ఇక్కడ ప్రజల నమ్మకం కరిగిపోదని ఈ ఉత్సవం మరోసారి రుజువు చేస్తుంది. ఇంకా ఈ జాతరలో ప్రత్యేకమైన పద్ధతులు, ఆచారాలు, నిబంధనలు ఉంటాయి. వాటిని మీరు ఇదివరకు ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండరు. వాటన్నింటినీ వీలైనంత వరకు మీకు చూపించటానికే ప్రయత్నిస్తాం. రోజులు గడుస్తూ ఆఖరి ఘట్టానికి చేరుకునేసరికి హరికథలు, నాటకాలు, జానపద నృత్యాలు, దేవతా ఘటాల ఊరేగింపుతో చాలా బాగుంటుంది. ఇక్కడ హంగు, ఆర్భాటాలు, ఆడంబరాలు ఉండవు. కేవలం నిష్కల్మషమైన భక్తి, విశ్వాసాలు మాత్రమే ఉంటాయి. మా ఊరి జాతరతో వచ్చే ఈ ఎపిసోడ్స్ అన్నీ చూసి ఆనందిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో చూడటానికి నోటిఫికేషన్స్ వస్తాయి.